అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనసు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. చివరి వరకు విని లైక్ చేసి షేర్ చేయండి, మరొకరికి ఉపయోగపడుతుంది. మొదలు పెట్టుకుందామా? ఉపచేతన చర్మరోగాన్ని నయం చేయగలదు. ఉపచేతన మనసుకు నయం చేసే శక్తి ఉన్నదనడానికి సాక్ష్యం వ్యక్తిగత ఉపశమనం. రచయిత ఏం చెప్తున్నారంటే, సుమారు 40 ఏళ్ల క్రితం నేనొక ప్రాణాంతకత చర్మరోగం నుంచి ఉపశమనం పొందాను. వైద్యశాస్త్రం, చికిత్స ఈ వేగ వ్యాప్తిని కట్టుదిట్టంలోకి తీసుకురావడంలో విఫలమయ్యింది. అప్పుడు ఒకనాడు మానసిక జ్ఞానంలో నుంచి అవగాహన ఉన్న ఒక మతాచార్యుడు కలిశాడు నాకు. ఆయన నాకు 139వ కీర్తన యొక్క అంతరార్థం నా దృష్టిని ఈ క్రింది వాక్యం వైపు మళ్లించాడు. సర్వశక్తి స్వరూపుడైన భగవంతునికి మన గురించి అన్నీ తెలిసినవాడు. మీ పుస్తకంలో నా అంగాలు అన్నీ ఉన్నాయి. వాటిలో ఒక్కటి కూడా లేనప్పుడు అవి నిరంతరం ఏర్పడుతూనే వచ్చాయి. పుస్తకం అనేది ఉపచేతన మనస్సు. అది నాలోని అంగాలన్నింటినీ అతి చిన్న అణువు నుంచి రూపొందించినదని ఆయన నాకు వివరించాడు. నా ఉపచేతన మనసు నా శరీరాన్ని తయారు చేసినందువలన అది దాన్ని పునఃసృష్టి చెయ్యగలదని, లోనున్న పరిపూర్ణ నమూనాని అనుసరించి నయం చెయ్యగలదని ఆయన నాతో అన్నారు. ఈ మతాచార్యుడు తన చేతి గడియారం కేసి చూపిస్తూ, దీనికొక నిర్మాత ఉన్నాడు, కానీ ఈ గడియారం వస్తుగతంగా నిజరూపం దాల్చే ముందు గడియారం తయారు చేసేవాడికి తన మనసులో దాని రూపం గురించి స్పష్టమైన ఆలోచన ఉండాలి. ఏ కారణం చేతనైనా గడియారం పనిచేయడం ఆగిపోతే దానిని తయారు చేసిన వాడు తనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి బాగు చెయ్యగలడు అని నాతో అన్నాడు. ఈ ఉదాహరణ మూలంగా ఆయన నాతో ఏం చెప్పదలుచుకున్నాడో అర్థమయ్యింది. నా శరీరాన్ని సృష్టించిన ఉపచేతన జ్ఞానం గడియారం తయారు చేసేవాడు లాంటిది. సరిగ్గా ఎలా నయం చెయ్యాలో, పునరుద్ధరించాలో, ప్రధానమైన చర్యలు, ప్రక్రియలను నా శరీరానికి ఎలా కల్పించాలో దానికి తెలుసు. కానీ అలా చెయ్యాలంటే నేను దానికి ఆరోగ్యం గురించి ఖచ్చితంగా ఆలోచనను ఇవ్వాలి. ఈ ఆలోచనే కారణమవుతుంది. ఫలితంగా వైద్యం ప్రభావితమవుతుంది. నేనలా సులువైన ప్రార్థనను చేశాను. నా శరీరాన్ని, దానిలోని అన్ని అంగాలను నా ఉపచేతన మనసులోని అనంత మేధస్సు సృష్టిస్తుంది. నన్నెలా నయం చెయ్యాలో దానికి తెలుసు. నా అంగాలను, కణాలను, కండరాలని, ఎముకలని అన్నింటినీ దాని మేధస్సు రూపొందించింది. నాలో ఉన్న ఈ అంతులేని నయం కలిగించే శక్తి నాలోని కణాలన్నింటినీ పరివర్తన చేసి నన్ను సంపూర్ణుడిగా మారుస్తుంది. ఇప్పుడు నాలో ఉపశమనం జరుగుతుందని నాకు తెలుసు. నాలో ఉన్న సృజనాత్మకత మేధస్సు సృష్టించిన పనులు ఎంతో అద్భుతమైనవి. నేను ఈ మామూలు ప్రార్థనను 5 నిమిషముల పాటు రోజుకు 2 సార్లు బిగ్గరగా చదివాను. 3 నెలల తరువాత నా చర్మం పూర్తిగా యథాస్థితికి వచ్చింది. ప్రార్థన మళ్ళీ విందామా? నేనిలా సులువైన ప్రార్థనను చేశాను. నా శరీరాన్ని, దానిలోని అన్ని అంగాలను నా ఉపచేతన మనసులోని అనంత మేధస్సు సృష్టిస్తుంది. నన్నెలా నయం చెయ్యాలో దానికి తెలుసు. నా అంగాలని, కణాలని, కండరాలని, ఎముకలని అన్నింటినీ దాని మేధస్సు రూపొందించింది. నాలో ఉన్న అంతులేని నయం కలిగించే శక్తి నాలోని కణాలన్నింటినీ
పరివర్తన చేసి నన్ను సంపూర్ణుడిగా మారుస్తుంది. ఇప్పుడు నాలో ఉపశమనం జరుగుతుందని నాకు తెలుసు. నాలోనున్న సృజనాత్మక మేధస్సు సృష్టించిన పనులు ఎంతో అద్భుతమైనవి. ఇలా ఈ ప్రార్థనను రోజుకు 2-3 సార్లు బిగ్గరగా చదివితే 3 నెలల తరువాత నా చర్మం యథాస్థితికి వచ్చింది. మీరు కనుక గమనిస్తే నేను నా ఉపచేతన మనసుకు సంపూర్ణత, అందం, పరిపూర్ణతను, జీవాన్నిచ్చే రూపాన్నే ఇచ్చాను. అవి నా ఉపచేతనలో ఉన్న నా కష్టాలకు కారణమైన వ్యతిరేక రూపాలను, ఆలోచనలను నిర్మూలించాయి. మొదట మన మనసులో మానసిక తుల్యమైనది ఉన్నంతకాలము మన శరీరం మీద ఏదీ కనిపించదు. అనుకూలమైన విషయాల వాటితో మన మెదడును నిరంతరం నింపటం వలన మనం మన శరీరాన్ని మార్చగలము. అన్ని ఉపశమన చర్యలకు ఇదే ఆధారము. మనం చేస్తున్న పనులు అద్భుతం. నా ఆత్మ అంటే ఉపచేతన మనసుకు అది బాగా అర్థం చేసుకుంది. శరీరం చేసే అన్ని కార్యాలను ఉపచేతన ఎలా నియంత్రిస్తుంది? మనం మేల్కొని ఉన్నా, నిద్రపోతున్నా, విరామం లేకుండా అలసట ఎరుగని మన ఉపచేతన మనసు మన శరీరం నిర్వర్తించే కర్తవ్యాలన్నింటినీ మన చేతనాత్మక మనసు ప్రమేయం లేకుండా నియంత్రిస్తుంది. మనం నిద్రపోతున్నప్పుడు మన గుండె లయబద్ధంగా కొట్టుకుంటుంది. మన ఊపిరితిత్తులు అవిరామంగా ఊపిరి పీల్చుకోవడం, వదలడం ప్రక్రియలో ఉంటుంది. దీని మూలంగా మన రక్తం తాజా గాలిని పీల్చుకుంటూ మనం మేల్కొన్న, నిద్రలో ఉన్న ఇదంతా నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. మన ఉపచేతన మన జీర్ణ ప్రక్రియలను, గ్రంథి స్రావాలను, తదితర సంక్లిష్టమైన శరీరం యొక్క కార్యాలను నియంత్రిస్తుంది. మన ముఖం మీద జుట్టు మనం మేల్కొన్న, నిద్రలో ఉన్న పెరుగుతూనే ఉంటుంది. శాస్త్రవేత్తలు చర్మం మెళుకువలో ఉన్నప్పుడు కన్నా నిద్రలోనే ఎక్కువ చెమటను స్రవిస్తుంది అని కనుక్కున్నారు. మన కళ్ళు, చెవులు మరియు ఇతర ఇంద్రియాలు రాత్రిపూట చాలా చురుకుగా పనిచేస్తూ ఉంటాయి. ఉదాహరణకి గొప్ప శాస్త్రవేత్తలకు నిద్రలోనే కలవరపెట్టే సమస్యలకు సమాధానాలు దొరుకుతాయి. వాళ్లకు కలలో సమాధానాలు కనపడతాయి. మన చేతనాత్మక మనసు తరచూ గుండెలయ, ఊపిరితిత్తులు, కడుపు మరియు ప్రేగుల పనితీరును చింత, ఆందోళన, భయం మరియు నిరాశలతో జోక్యం చేసుకుంటుంది. ఈ ఆలోచన పద్ధతులు ఉపచేతన మనసు యొక్క సానుకూల పనితీరుతో జోక్యం చేసుకుంటుంది. ఎప్పుడైనా మనం మానసికంగా ఇబ్బందికి గురైతే అప్పుడు దానికొక మంచి ఉపాయం విశ్రాంతి తీసుకొనండి. మన ఆలోచన పద్ధతుల చక్రాలకు కళ్ళెం వేద్దాం. మన ఉపచేతన మనసుతో మాట్లాడదాం. శాంతి, సానుకూలత మరియు దైవాజ్ఞతో స్వాధీనం చేసుకోమని అడుగుదాం. మన శారీరక కార్యాలు మళ్ళీ యథాస్థితిని చేరుకుంటున్నట్లు గమనించగలం. మనం ఉపచేతనతో అధికార స్వరంతోనూ విశ్వాసంతోనూ మాట్లాడటం తప్పనిసరిగా చేద్దాం. మన ఆదేశాన్ని అనుసరిస్తుంది. మన ఉపచేతన మన జీవితాన్ని సంరక్షించుకోవడానికి, మన ఆరోగ్యాన్ని పునరుద్ధరించటానికి సర్వవిధాలా ప్రయత్నిస్తుంది. అది మన పిల్లలకు ప్రేమ, అనురాగం చూపడానికి కారణమవుతుంది. అన్ని ప్రాణాలను కాపాడుకోవడానికి సహజమైన కోరికను చూపుతుంది. ఉదాహరణకు మనం అనుకోకుండా చెడు ఆహారం తిన్నామని అనుకుందాం. మన ఉపచేతన మనసు ఆ ఆహారాన్ని కడుపు నుండి మళ్ళీ నోటి నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. అలాగే మనం తెలియకుండా విషం మింగేస్తే మన ఉపచేతన సంతులనం చేయుటకు ప్రయత్నిస్తుంది. మనం ఆ అద్భుత శక్తి మీద పూర్తిగా నమ్మకం ఉంచితే
మన ఆరోగ్యం పూర్తిగా నయమవుతుంది. విన్నారు కదా, ఉపచేతన మనస్సును ఏం చేస్తుందో అర్థం చేసుకుంటే ఇక మనకి ఎదురు లేదు, తిరుగు లేదు. మన జీవితాన్ని మనం దిద్దుకోవచ్చన్నది ఎంత నిజమో, మన ఉపచేతనతో మన ఆరోగ్యాలను, మన జబ్బుల్ని నయం చేసుకోవటం ఎంత సులభమైన పద్ధతో మనకు అర్థమవుతుంది. ఇక మనం దూసుకెళ్ళడమే, ఇంకెక్కడ ఆగం మనం. అర్థమైంది కదా, మన జీవితాలను మనమే సరిదిద్దుకుంటున్నాము. మొదలైపోయింది కూడాను. ఉంటాను, రేపు మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.